ఒకరి నీడలో ఎదగాలని ఎప్పుడూ అనుకోకండి. కష్టమైనా సరే సొంతంగా ఎదగడం అలవాటు చేసుకోండి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నీడలో మొక్కలే ఎదగలేవు, మనుషులం మనం ఎదగలమా? మీకు ఒకరి జీవితాన్ని కొంచెమైనా ప్రభావితం చేయగల శక్తి ఉంటే వెంటనే ప్రయత్నించండి. ఎందుకంటే ఇప్పటి ప్రపంచానికి ఇది చాలా అవసరం. వర్షాలు పడుటలేదని ఊళ్ళో వారందరూ దేవుని దగ్గరికి వెళ్ళారు. కానీ ఒకరు మాత్రం గొడుగు తీసుకుని వెళ్ళారు. అదే విశ్వాసం. మౌనంగా ఉండే మనిషితో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వాళ్ళు మీకు తెలియని ఎన్నో రహస్యాలు వాళ్ళ లోపల దాచుకుని ఉంటారు. ఒకరి చేతిలో నువ్వు మోసపోయావు అంటే అది ఇతరుల తప్పు కాదు, నీ యొక్క అసమర్థత. మోసాలను తిప్పుకొట్టే తెలివిని పెంచుకో. ఏది నిజమో ఏది మోసమో తెలుసుకునే అవగాహన శక్తిని పెంచుకో. మినుగురు పురుగు తనలో ఉన్న కాసంత వెలుగును కూడా లోకానికి పంచాలని చూస్తుంది. మనలో ఉన్నది కొంత విజ్ఞానమైనా సరే ఇతరులకు పంచినప్పుడే దానికి సార్థకత లభిస్తుంది. 100 బిందెలతో నీళ్లు పోసినంత మాత్రాన చెట్టుకు అనంతం కాయలు కాయవు. అలాగే మనం కష్టపడుతున్నాం కదా అని అన్ని పనులు క్షణాల్లోనే పూర్తయిపోవు. దేనికైనా సమయం రావాలి. మనిషికి సహనం కావాలి. మెదడులో ఒక ఆలోచన పుట్టి అది మనసు నమ్మగలిగితే దానిని ఖచ్చితంగా సాధించగలం. అర్థమైందనుకుంటా. మీ ఆలోచనల పట్ల విశ్వాసంతో ఉండండి. లేచి బయలుదేరు. నిన్ను కదలనివ్వకుండా చేసిన ఆ మానసిక బాధల సంఖ్యలు తెంచుకో. పడ్డ చోటు నుండి పరుగులు మొదలుపెట్టు. పర్వతం ఎత్తు చూసి భయపడితే శాశ్వతంగా కిందే ఉండిపోతావు. అదే సాహసించి ఒక అడుగు ముందుకు వేస్తే శిఖరాగ్రం మీదకి చేరుకుంటావు. నువ్వు ఏ పని చేసినా సరే ఎవరో ఒకరు రాళ్ళు విసురుతూనే ఉంటారు. వాటన్నింటినీ పోగేసుకొని నీ అనుభవాల సంపదగా మార్చుకో. వాటన్నిటితో నీ చుట్టూ ఒక గోడను ఏర్పరచుకో. నీ గెలుపు రహదారికి వాటిని ఉపయోగించుకో. విసిరిన రాళ్ళని నీ విజయానికి పునాదులుగా ఉపయోగించుకుంటావో లేదా తిరిగి వాళ్ళపైకి విసురుతావో నిర్ణయం నీదే. పట్టుదల అనే సారవంతమైన భూమిలోనే విజయం అనే మొక్క మొలుస్తుంది. ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి. దాన్నే మీ జీవిత లక్ష్యంగా చేసుకోండి. దాన్నే ధ్యానించండి. దాన్నే శ్వాసించండి. ఇక ఇదే విజయానికి మార్గం. ఉన్నతంగా ఆలోచించే వారికి ఎప్పుడూ ఒంటరితనమే ఉండదు. ఎందుకంటే వారి ఆలోచనలే వారి మిత్రులు. నీ దగ్గర డబ్బు లేదనే నిజాన్ని నీ నీడకు కూడా తెలియనివ్వకు. ఎందుకంటే డబ్బు లేని రోజున మండే ఎండలో అండగా ఉండాల్సిన నీడ కూడా ఆలోచనలో పడుతుంది. అన్నీ కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని మాత్రం ఎప్పుడు కోల్పోకండి. అది ఒక్కటి ఉంటే చాలు, మనం కోల్పోయిన వాటినన్నింటినీ తిరిగి పొందవచ్చు. జరిగిన దాని గురించి ఎప్పుడూ చింతించకు. ఎందుకంటే మనకు జరిగే మంచి మనకు ఆనందాన్ని ఇస్తే, జరిగిన చెడు మాత్రం అనుభవాన్ని ఇస్తుంది. గుర్తుంచుకోండి, ఆనందం కంటే అనుభవం చాలా గొప్పది. జీవితంలో ఓడిపోయినని బాధపడకు. ఒక్కసారి ఓడి గెలిచిన చరిత్రలు చదవండి. ఈ ప్రపంచంలో చెడు బ్రతికిన వాళ్ళు ఉన్నారు, కానీ బ్రతికి చెడిన వాళ్ళు లేరు. జీవితంలో మనం సాధించే అతి గొప్ప విజయం మనల్ని మనం తెలుసుకోవడం. ఇంకా గొప్ప విషయం ఏమిటంటే మనం తెలుసుకున్న విషయానికి సంతృప్తి చెందడం. జీవితంలో నీకు శత్రువులు తయారవుతున్నారు అంటే వారు సాధించలేనివి నువ్వు సాధిస్తున్నావని అర్థం. జీవితం ఎప్పుడూ సవాళ్ళని విసురుతుంది. దానిని ఎదుర్కొని నిలిచిన వారే విజేతలుగా నిలుస్తారు. డబ్బును బట్టి స్థాయిని బట్టి ఎప్పుడూ గర్వపడకు. ఎందుకంటే జీవితం చదరంగం లాంటిది. ఆట ముగిశాక రాజు బంటులు చేరేది ఒకే పెట్టిలోకి. మనం పూర్తిగా ఆనందంగా ఉండలేకపోవడానికి కారణం మన దగ్గర ఉన్న దానిపై నిర్లక్ష్యం, లేని దాని పట్ల ఉన్న ఆసక్తి. నువ్వు కన్న కల పగిలి 1000 ముక్కలైందనుకో, వాటిలో ఒక్కొక్క ముక్కను తీసుకుని రావడానికి వెనుకాడొద్దు. ఎందుకంటే మరో కొత్త ఆరంభానికి అదే నీకు ఆధారం. ఎవరు ఎలాంటి స్వార్థం లేకుండా మరొకరితో జత కట్టరు. ఏ ప్రయోజనం ఆశించకుండా ఊరికే స్నేహం చేస్తున్నా అని చెబితే దాన్ని నమ్మినవాడు మూర్ఖుడు. జీవితంలో ప్రశాంతంగా ఉండాలి అంటే 2 మార్గాలు. 1, మన సమస్యలను ఎవరికి చెప్పకూడదు. 2, ఇతరుల సమస్యల్లో తలదూర్చకూడదు. నీ ఆశయ సాధనలో ఎన్నిసార్లు విఫలమైనా సరే మరొకసారి ప్రయత్నించు. సమస్యలు ఎప్పుడైనా రాని, అలాగే కష్టాలు కూడా ఎప్పుడైనా రాని, కన్నీళ్ళు ఎండిపోని, నీ స్నేహితులంతా దూరం అయిపోతే కానీ రేపనేది ఒకటుంది. అది నీ కోసమే ఉంది. వేచి చూడు. నీది అనేది నీది కాకుండా ఎక్కడికి పోదు. ధైర్యంగా ఉండు. జీవితం అనేది నిన్ను నువ్వు తెలుసుకోవడం కాదు, నిన్ను నువ్వు నిర్మించుకోవడం. జీవితం అనేది గమ్యం కాదు, గమనం మాత్రమే. ఎన్నిసార్లు ఓడినా గెలవడానికి అవకాశం ఉంటుంది. గమ్యం అనేది అనంతం, గమనం అనేకం.
నిన్ను నువ్వు నమ్ముకున్నప్పుడు ఈ ప్రపంచమే నీ పాదాల చెంత ఉంటుంది. మిమ్మల్ని బలవంతంగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి. అలాగే బలహీనపరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించండి. నీ కష్టాలు నీకు ఎలా బ్రతకాలో నేర్పిస్తాయి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థమయ్యేలా చేస్తాయి. అందుకే కష్టాలు వచ్చినప్పుడు నేర్చుకోవడానికి ప్రయత్నించు, పారిపోవడానికి కాదు. గౌరవం అనేది వయసును బట్టి ఉండదు, సంస్కారాన్ని బట్టి ఉంటుంది. తాటి చెట్టు ఎంత ఎత్తు ఎదిగినా దాని కింద ఎవరూ నిలబడరు. అదే రావి చెట్టు ఎంత చిన్నగా ఉన్నా సరే అందరూ దాని దగ్గరే నిలబడతారు. ఒక మంచి భర్త భార్య కన్నీరు తుడుస్తాడేమో కానీ అర్థం చేసుకునే భర్త మాత్రం ఆ కన్నీటికి కారణం తెలుసుకుని మళ్ళీ తన భార్య కళ్ళలో కన్నీరు రాకుండా చూసుకుంటాడు. మన మాటలు నచ్చినప్పుడు మౌనంగా ఉండటం మంచిది. మనమే నచ్చినప్పుడు దూరంగా ఉండటం మంచిది. మనతో బంధం నచ్చినప్పుడు ముగింపు మంచిది. జీవితం నిజాయితీ పరుణ్ణి ఏడిపిస్తుంది, నిందలు వేసేవారిని నవ్విస్తుంది, మాటకు కట్టుబడి ఉండేవారిని అవమానిస్తుంది, మాటలు మార్చేవారిని గౌరవిస్తుంది. మంచివాడిని మాత్రం ఎప్పటికీ గుర్తించదు. తల్లి పోతే బంధం పోతుంది, తండ్రి పోతే బంధుత్వం పోతుంది, సోదరుడు పోతే బలగం పోతుంది, కొడుకు పోతే కొరవి పోతుంది. కానీ భార్య పోతే సర్వం పోతుందంటారు. భార్య ఉన్నప్పుడే విలువ తెలుసుకుని ప్రేమగా చూసుకోండి. అన్ని బంధాలు మధ్యలోనే ఆగిపోతాయి, కానీ జీవితాంతం నీతో పాటు వచ్చేది నీ భార్య మాత్రమే. జీవితంలో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, అమ్మ ఉన్నంత వరకు ఆకలి విలువ తెలియదు, నాన్న ఉన్నంత వరకు బాధ్యత విలువ తెలియదు. ఆ ఇద్దరూ లేని రోజున నీ జీవితాన్ని ఎవరూ పట్టించుకోరు. జీవితంలో ఆ ఇద్దరూ చాలా ముఖ్యం. బ్రతికుండగానే బాగా చూసుకోండి, ఉన్నన్ని రోజులు కాపాడుకోండి. మనిషి డబ్బుంటే సుఖంగా ఉంటాడు అనుకుంటాడు, కానీ మనశ్శాంతి లేనప్పుడు అతని చేతిలో ఎంత డబ్బున్న వృధానే. జీవితం శాశ్వతం కాదు, అలాగే డబ్బు కూడా శాశ్వతం కాదు. శాశ్వతంగా నిలిచేది మంచితనం మాత్రమే. జీవితం అనేది ఒక ప్రయాణం. అందులో ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఇష్టాలు, ఎన్నో పరిచయాలు, ఎన్నో ద్వేషాలు, ఎన్నో ప్రేమలు, ఎన్నో ఆలోచనలు, ఎందరో స్నేహితులు, ఎందరో బంధువులు, ఎన్నో సంతోషాలు, ఎన్నో బాధలు, అలాగే ఎన్నో అనుభవాలు అన్నీ కలిస్తేనే అది అందమైన జీవితం అవుతుంది. నిరాశగా ఉండకండి. ప్రతిదానికి ఒక సమయం అంటూ వస్తుంది. ధైర్యంగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.